Hi viewers, welcome to our channel HRS Fiesta. Fun, food, travel, celebration and devotional ఛానల్. ఈ వీడియోలో పొగమంచులో తిరుమల ఎలా ఉందో ఒకసారి చూసేయండి. తిరుపతికి ఎంటర్ అయిన వెంటనే వెంకటేశ్వర స్వామి వారి తలను తలపిస్తూ ఆ కొండలన్నీ కనిపించాయి. క్లైమేట్ చాలా బాగుంది. ఎలా అంటే వర్షం పడేలా. లక్కీగా ఆ రోజు రెయిన్బో వచ్చింది. సిటీల్లో రెయిన్బో చూడడం చాలా కష్టం. సో అందరం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. గరుత్మంతుడు చూడండి, స్వామివారి దర్శనం చేసుకొని సంతోషంగా తిరిగి రండి అని చెప్పి మనకి ఆహ్వానం పలుకుతున్నట్టుగా ఉన్నాడు కదా. తిరుమల వెళ్ళి వెంకటేశ్వర స్వామిని చూసి దాదాపు 2 సంవత్సరాలు పైనే అయింది. మా ఫ్యామిలీ అంతా చాలా ఎక్సైటెడ్గా ఉన్నామన్నమాట. ఇదేమో అలిపిరి మెట్ల దారి. భక్తులందరూ స్వామివారి పాదాల దగ్గర కొబ్బరికాయను కొట్టుకొనేసి వాళ్ళ మొక్కును తీర్చుకుంటూ కాలి మార్గంలో నడిచి తిరుమలకు వెళ్తారు. గాలిగోపురం, శంకు చక్రాలు. మనకి మోకాళ్ళ పర్వతం దగ్గర ఈ గాలిగోపురం ఉంటుంది. మనకి తిరుమల వెళ్ళే మార్గం స్టార్టింగ్లో అది కనిపిస్తుంది. గోవింద గోవింద అని చెప్పి ప్రయాణం స్టార్ట్ చేశాము. సెక్యూరిటీ చెక్ అయిపోయిన తర్వాత అసలు సిసలైన తిరుమల ప్రయాణం స్టార్ట్ అయింది. వేసవి కాలం కంటే శీతాకాలంలో తిరుపతి తిరుమల కొండల ప్రయాణం చాలా బాగుంటుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది. ఘాట్ రోడ్లో జర్నీ చేసేటప్పుడు చాలామందికి వామిట్ సెన్సేషన్, వర్టిగో లాగా అవుతుందన్నమాట. వాళ్ళ కోసం ఒక చిన్న టిప్: ఫుడ్ తిన్న వెంటనే బయలుదేరకండి. కొంచెం గ్యాప్ ఇచ్చి కొండ ఎక్కడం స్టార్ట్ చేయండి. మీకు వీలైతే చిన్న వెహికల్స్లో కాకుండా కొంచెం హైట్ ఉండేట్టు సుమో కైండ్ ఆఫ్ వెహికల్ అయితే బాగుంటుంది. ఓపెన్ జీప్ లాగా ఉంటుంది కాబట్టి విండోస్ ఓపెన్ చేసేసుకుంటే వామిట్ సెన్సేషన్ అనేది రాదు. ఫ్రెష్ ఎయిర్ లోపలికి వస్తూ ఉంటుంది కాబట్టి సర్క్యులేట్ అవుతుంది, బాగుంటుంది. ఈ కొండల్లో రెండు వైపులా చెట్లకి ఎల్లో కలర్ ఫ్లవర్స్ వచ్చున్నాయి, చాలా బాగున్నాయి చూసేందుకు. ఫుల్ ఫాగ్ ఉంది. కింద చూస్తే ఏం కనిపించట్లేదు, ఓన్లీ ఆ లోయలా ఉంది కదా అది మాత్రమే ఉందన్నమాట. పైనుంచి చూసినప్పుడు కింద ఏం కనిపించట్లేదు, ఫుల్ వైట్, ఫుల్ ఫాగ్తో కవర్ అయిపోయింది. ఓన్లీ ఈ ట్రీస్, ఎల్లో ఫ్లవర్స్, ఫాగ్ అంతే. చాలా బాగుంది. ఫ్యామిలీ అంతా గోవింద నామాలు చెప్పుకుంటూ వెళ్ళాము. ఆ దేవుణ్ణి స్మరిస్తూ వెళ్తుంటే ఆ ఘాట్ రోడ్డు వైపు వెళ్ళేటప్పుడు ఘాట్ రోడ్లో భయం కూడా వేయలేదన్నమాట. రెండు వైపులా చెట్లు, చల్లటి గాలి, పొగమంచు, దట్టమైన పొగమంచు, చాలా బాగుంది క్లైమేట్. లైట్గా వర్షం పడుతూ ఉంది. చాలా వరకు అందరూ సమ్మర్లో తిరుమల ప్రయాణం పెట్టుకుంటారు, బట్ ఒక్కసారి ఈ సీజన్లో వెళ్ళి చూడండి, క్లైమేట్ చాలా బాగుంది. దేవుడి దర్శనం కూడా చాలా బాగా జరుగుతుంది. పిల్లలు కూడా చాలా ఎక్సైట్ అవుతారు. ఆ వెంకటేశ్వర స్వామిని స్మరిస్తూ గోవింద నామాలు చెప్పుకుంటూ ఆ ఫుల్ వ్యూస్ అంతా ఎంజాయ్ చేస్తూ లొకేషన్స్ అంతా కొండకైతే వచ్చేసాం. కరెక్ట్గా ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది. జర్నీ అయితే చాలా బాగా జరిగింది, ఫుల్ ఎంజాయ్ చేసాం. వ్యూస్ అయితే సూపర్గా ఉన్నాయి. ఇది ఫస్ట్ టైం ఫుల్ ఫాగ్లో తిరుమల కొండ ప్రయాణం చేయడం. చాలా హ్యాపీగా అనిపించింది, మంచిగా జరిగింది ప్రయాణం. నెక్స్ట్ వీడియోలో తిరుమల ఆలయం గురించి, పుష్కరిణి, స్వామివారి టెంపుల్, అఖండ జ్యోతి, తిరుమల పరిసర ప్రాంతాలు, వీటన్నిటిని కవర్ చేస్తాను. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ HRS Fiesta.